రాకాలోకంకి స్వాగతం. ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులకి షేర్ చేయండి. ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ బటన్ని నొక్కండి. అదేవిధంగా బెల్ ఐకాన్ని కూడా తప్పనిసరిగా నొక్కండి. జై హింద్ మిత్రులారా. గల్ఫ్లో జరుగుతున్నటువంటి యుద్ధం వల్ల ప్రత్యక్షంగా మనం యుద్ధంలో లేకపోయినా భారతదేశం అత్యంత ప్రభావితమయ్యే దేశాల్లో ఒకటి. కారణం ఏంటంటే మన దేశంలో చమురు ఏదైతే వాడకం ఉందో, చమురు వాడకం కావచ్చును, ఎల్పిజి కావచ్చు, ఎల్ఎన్జి కావచ్చును, పైప్డ్ గ్యాస్ కావచ్చు, వీటన్నిటి వాడకం ఈ దేశంలో పెరిగిన కారణంగా మన నిత్యావసరాల దృష్టిలో, మన నిత్య వ్యవహారం దృష్టిలో మనము ఈ దేశాలపైన ప్రధానంగా ఆధారపడి ఉన్న కారణంగా మనము ప్రభావితం కావడము సహజము, స్వాభావికం. నిజానికి భారతదేశం యొక్క మొత్తము క్రూడ్ ఆయిల్ అవసరాల్లో 90% బయట నుంచే వస్తుంది. అదేవిధంగా ఎల్పిజి విషయానికి వస్తే 60% బయట నుంచే వస్తుంది. ఎల్ఎన్జి 50% మనం బయట నుంచి తెచ్చుకుంటాం. అంటే మనము పూర్తిగా గల్ఫ్లో కానీ ఎక్కడ చమురు ఉత్పత్తి చేసే దేశాల్లో గనక ఉద్రిక్త పరిస్థితులు వచ్చినా, రాకపోకలు జరిగేటటువంటి, సరకు రవాణా జరిగేటటువంటి బాబెల్ మ్యాండెబ్ కావచ్చును, లేకపోతే స్ట్రెయిట్ ఆఫ్ హార్ముజ్ కావచ్చు, పర్షియన్ గల్ఫ్ కానీ ప్రభావితమైనట్టయితే భారతదేశము ప్రభావితం కావడము చాలా సహజం. అయితే భారత ప్రభుత్వము దీన్ని దృష్టిలో పెట్టుకుని చాలా ముందు నుంచే తయారీ చేస్తూ వచ్చింది, ప్రిపరేషన్స్ చేస్తూ వచ్చింది. పర్యవసానంగా మన దేశంలో ఈ క్రూడ్ రిజర్వ్స్ కానీ, ఎల్పిజి, పెట్రోల్, డీజిల్ వీటి రిజర్వ్స్ కానీ తగినంతగా ఉండేలాగా యుద్ధము ఒక నెల రోజుల పాటు జరిగినప్పటికీ కూడాను పెద్దగా మన దైనందిన వ్యవహారాలు, మన చమురు వాడకం కానీ ప్రభావితం కాకుండా ఉండే దిశగా ప్రభుత్వము చర్యలు తీసుకుంటుంది. కొన్ని విషయాల్లో కొంత రేషనింగ్ అనేది తప్పదు, కానీ మన దగ్గర 25 రోజులకు సరిపడేటటువంటి క్రూడ్ రిజర్వ్స్ ఉన్నాయి. అదేవిధంగా ఎల్పిజి రిజర్వ్స్ దాదాపు 30 రోజులకు సరిపడేట్టుగా ఉన్నాయి. పెట్రోల్ అండ్ డీజిల్ 25 రోజులకు సరిపడేటట్టుగా ఉన్నాయి. ఎల్ఎన్జి 10 రోజులకు సరిపడేంత మన దగ్గర ఉన్నాయి. కాబట్టి వీటిని జాగ్రత్తగా వాడుకోవడం ద్వారా, వీటిని ఎక్కువ కాలం వాడుకునే పొదుపుగా లేకపోతే చాలా జాగ్రత్తగా వాడుకోవడం వల్ల ప్రస్తుతం గల్ఫ్లో ఉన్నటువంటి క్రైసిస్, సమస్యాత్మకమైనటువంటి పరిస్థితిని మనము దాటేందుకు వీలుంటుంది. భారతదేశము 3 రకాలుగా మన భారత ప్రభుత్వం ప్రయత్నం చేస్తోంది. ఒకటి, వ్యూహాత్మకమైనటువంటి ప్రణాళికలు రూపొందిస్తోంది. ఉదాహరణకి రష్యా నుంచి ఇప్పటికే 30 మిలియన్ మెట్రిక్ టన్నుల 30 మిలియన్ బ్యారెల్స్ మనము దిగుమతి చేసుకుంటున్నాం. అదేవిధంగా అంగోలా నుంచి 3.4 మిలియన్ బ్యారెల్స్ దిగుమతి చేసుకుంటున్నాము. కాంగో, ఇది ఒక ఆఫ్రికన్ దేశం, దీని నుంచి 1.3 మిలియన్ బ్యారెల్స్ దిగుమతి చేసుకుంటున్నాం. అంటే మనము ఆల్రెడీ ప్రత్యామ్నాయమైనటువంటి మార్గాల నుంచి ఇప్పటికే మనం సిద్ధం చేసుకున్నాము. వీటి ద్వారా ఆల్రెడీ మనకి జరుగుతున్నటువంటి యుద్ధం ప్రభావం లేకుండా మన దగ్గరికి వస్తున్నాయి. రెండవది, మనము చమురు కేవలం ఒక దేశం మీదో 2 దేశాల మీదో ఇంధనం కోసం ఆధారపడకుండా మనము సప్లై సంబంధించినంత వరకు దిగుమతులకు సంబంధించి డైవర్సిఫికేషన్, వైవిధ్యీకరణ చేశాము. ఉదాహరణకి 40 దేశాల నుంచి భారతదేశం చమురు కొంటోంది. ఇప్పుడు మనము తీసుకునే చమురులో 70% చమురు ప్రస్తుతము యుద్ధం వల్ల ప్రభావితమైనటువంటి స్ట్రెయిట్స్ ఆఫ్ హార్ముజ్తో సంబంధం లేనివి. అయినప్పటికీ దౌత్యపరంగా మన విదేశ వ్యవహారాల మంత్రి మాట్లాడడము, లేకపోతే మన దౌత్యవేత్తలు ఇరాన్తో మాట్లాడటం వల్ల మన చమురు నౌకలు, మన కంటైనర్స్ హార్ముజ్ జలసంధిని దాటి సురక్షితంగా రాగలుగుతున్నాయి. మూడవది, మోదీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మన స్ట్రాటజిక్ రిజర్వ్స్ పెంచడం కోసము ఇండియన్ స్ట్రాటజిక్ పెట్రోలియం రిజర్వ్స్ లిమిటెడ్ అనేటటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి కార్పొరేషన్ ఏర్పాటు చేసి దేశంలోని 3 చోట్ల చమురుని నిల్వ చేసేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అండర్ గ్రౌండ్ క్యావర్న్స్ అంటారు వాటిని ఇంగ్లీష్లో. చాలా అండర్ గ్రౌండ్లో పెద్ద ఎత్తున చమురుని నిల్వ చేసేటటువంటి, భూమికి 500 మీటర్ల లోతున డ్రోన్స్ కానీ, మిసైళ్ళు కానీ, రకరకాల దాడులు కానీ
ప్రకృతి పరమైనటువంటి భూకంపాల వంటి వల్ల కానీ ప్రభావితం కానటువంటి అండర్గ్రౌండ్ స్టోరేజ్ కెపాసిటీని బిల్డ్ చేయడం జరిగింది. దీనిలో అన్నిటికన్నా పాతది 10 సంవత్సరాల క్రితము విశాఖపట్నంలో డెవలప్ చేశారు. ఆ తర్వాత పాదూర్ అనేటటువంటి ప్రాంతం తమిళనాడులో ఉంది, అది రెండవది. మూడవది మంగుళూరు, తీర ప్రాంతంలో ఉన్నటువంటి కర్ణాటకలో ఉన్నటువంటి మంగుళూరు. ఒకటి కర్ణాటక, ఒకటి ఆంధ్రప్రదేశ్, ఒకటి తమిళనాడు. విశాఖపట్నంలో 60 మిలియన్ల టన్నులు మనము దాచిపెట్టడానికి వీలైనంత మన దగ్గర కెపాసిటీ ఉంది. అదేవిధంగా మంగళూరులో కూడాను 500 మిలియన్ టన్స్, 500 మీటర్స్ బిలో గ్రౌండ్, అదేవిధంగా 20,000 టన్స్ స్టోరేజ్ కెపాసిటీ ఉంది. పాదూరులో కూడాను ఆ రకంగా చాలా పెద్ద ఎత్తున కెపాసిటీ ఉంది. పర్యవసానంగా మనము ప్రపంచంలో జరిగేటటువంటి ఒడిదొడుకుల వల్ల ప్రభావితం కాకుండా ఉండేటటువంటి ప్రయత్నం చేస్తున్నాము. ఎల్పిజి కొంత ఆందోళన కలిగించేటటువంటి విషయం అయితే ప్రభుత్వము ఇళ్ల వాడకానికి కావలసినటువంటి ఎల్పిజి విషయంలో వీలైనంత తక్కువ కష్టం కలిగేలాగా చర్యలు తీసుకునేటటువంటి ప్రయత్నం చేస్తోంది. ఉదాహరణకి మనకి ప్రతి సంవత్సరము 31 మిలియన్ మెట్రిక్ టన్స్ ఎల్పిజి అవసరమవుతుంది. 2014లో మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గ్యాస్ కనెక్షన్స్ రోజుకి 52,000 కనెక్షన్స్ ఇచ్చారు. 2014లో మన దేశంలో 14 కోట్ల కనెక్షన్స్ ఉండేవి. ఇప్పుడు అవి దాదాపు 33 కోట్లకి పెరిగినాయి. అంటే రోజుకి 52,000 కొత్త కనెక్షన్స్ ఇచ్చినట్టయింది. ఎల్పిజి బాట్లింగ్ స్టేషన్స్ కూడాను గతంలో 13.5 మెట్రిక్ టన్స్ బాట్లింగ్ కనుక మనం చేస్తే ఇప్పుడు 23 మెట్రిక్ టన్స్ యొక్క బాట్లింగ్ కెపాసిటీ పెంచాం. ప్లాంట్స్ సంఖ్య కూడా, అంటే బాట్లింగ్ ప్లాంట్స్ కూడా 186 నుంచి 210కి మనం పెంచాము. అదేవిధంగా ఎల్పిజి డిస్ట్రిబ్యూటర్స్ కూడా 13,000 డిస్ట్రిబ్యూటర్స్ దేశం మొత్తం మీద ఉండేవాళ్ళు, ఇప్పుడు వాళ్ళ సంఖ్య 25,000కి పెరిగింది. కాబట్టి ఓవరాల్గా ఎల్పిజి వాడకం పెరిగింది. అయినప్పటికీ ఈ పెరిగినటువంటి అవసరాలకు తట్టుకునే రీతిలో ప్రధానమంత్రి ఉజ్వల్ యోజన కూడాను గ్యాస్ కనెక్షన్స్ ఇంటింటికి పేద మహిళలకు ఇచ్చేటటువంటి పథకం ఇది. దీని ద్వారా కూడా చాలా ఇళ్ళకి చేరింది. పర్యవసానంగా మన దేశంలో ఈరోజు వాడకం పెరిగింది. అందుకనే గృహ అవసరాలకు ప్రాధాన్యం ఇవ్వడం జరుగుతోంది. కొద్దిగా తాత్కాలికంగా ఈ యుద్ధం వల్ల లేకపోతే అక్కడ గల్ఫ్లో ఉన్నటువంటి పరిస్థితుల వల్ల కొద్దిగా ఒడిదొడుకులు ఉన్నప్పటికీ కూడాను భారతదేశము దీన్ని తట్టుకోగలిగేటటువంటి స్థితిలో ఉంది. ఎందుకంటే ముందు నుంచి ప్లాన్ చేసింది. కనీసము 15 సంవత్సరాలుగా ఈ ప్లానింగ్ జరుగుతుంది. 12-13 సంవత్సరాలుగా ఈ ప్లానింగ్ జరుగుతోంది. పర్యవసానంగానే డైవర్సిఫికేషన్ జరిగింది సప్లై విషయంలో. అదేవిధంగా స్టోరేజ్ కెపాసిటీని పెంచడం జరిగింది. అదేవిధంగా రిజర్వ్స్ పెంచడం జరిగింది. మన స్థానిక ఉత్పత్తిని కూడా మనం పెంచడం జరిగింది. లోకల్ బాట్లింగ్ కెపాసిటీని కూడా మనం పెంచడం జరిగింది. పర్యవసానంగా ఈరోజు మిగతా దేశాలు, మన ఇరుగు పొరుగున ఉన్నటువంటి పాకిస్తాన్ కావచ్చు, బంగ్లాదేశ్ కావచ్చును, ఇవన్నీ కూడా అల్లల్లాడుతున్నప్పటికీ భారతదేశము ఏమాత్రం ప్రభావితం కాకుండా ఉండగలగడానికి కొద్దిపాటి ప్రభావం ఉన్నప్పటికీ ఓవరాల్గా క్రైసిస్ సిచ్యువేషన్, రోడ్ల మీదకు ప్రజలు రావడము, ఉద్యమాలు జరిగేటటువంటి పరిస్థితి లేకపోవడానికి కారణము మోదీ ప్రభుత్వము చూపినటువంటి ముందు చూపు, అదేవిధంగా చాలా వ్యూహాత్మకమైనటువంటి ప్రణాళికల్ని చాలా ముందు నుంచే అమలు చేయటము. ఈ 2 కారణాల వల్ల మనము ఈ క్రైసిస్ని మిగతా దేశాలతో పోలిస్తే చాలా తేలికగా, చాలా సులువుగా మనము తట్టుకోగలుగుతున్నాం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.